హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ అయిన తల్లికి వందనం సంబంధించి మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. లిస్టులు అయితే వచ్చేసాయండి. ఈ లిస్టులు అనేవి ప్రతి సచివాలయంలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అయితే ఈ లిస్టులు మీరు వెంటనే చెక్ చేసుకోండి. ఈ లిస్టులకు సంబంధించిన కొంత సమాచారం అయితే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అంటే ఎలిజిబిలిటీ లిస్ట్ ఏంటి, ఇనెలిజిబిలిటీ లిస్ట్ ఏంటి, ఎవరికి అమౌంట్ పడుతుంది, ఎవరికి అమౌంట్ పడదు, ఒకవేళ ఎలిజిబుల్ అయ్యిండి కూడా ఇనెలిజిబుల్ లో ఉంటే వారు ఏం చేయాలి, అమౌంట్ ఏ రోజున పడుతుంది, ఇలాంటి పూర్తి సమాచారం అయితే మీకు చాలా ఉపయోగపడే సమాచారం. ఈ సమాచారం తెలియజేస్తాను. సో ఈ సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారండి. దయచేసి మిమ్మల్ని అడిగేది ఒకటి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కమెంట్ కి నేను రిప్లై అయితే ఇస్తాను. తల్లికి వందనం సంబంధించి స్కీమ్ అయితే లాంచ్ అవడం అయితే జరిగిందండి. 13,000 రూపాయలు తల్లి యొక్క అకౌంట్ లో అయితే పడడం అయితే జరుగుతుంది. 2,000 రూపాయలు స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కి కింద వెళ్ళిపోతుంది. మొత్తం కలిపి 15,000 రూపాయలు అనేది తల్లికి వందనం స్కీమ్ కింద పడడం అయితే జరుగుతుందండి. అయితే ఈ తల్లికి వందనం సంబంధించి నేను ప్రీవియస్ వీడియో కూడా చేస్తున్నానండి. ఈ యొక్క వీడియోలో ఎన్పిసిఐ మ్యాపింగ్ గురించి తెలియజేశాను. అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క బ్యాంక్ అనేది లింక్ అయి ఉండాలి. అయిన వారికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ లింక్ అప్ ఏ రకంగా చేసుకోవాలని చెప్పేసి లాస్ట్ వీడియోలో నేను చెప్పడం అయితే జరిగిందండి. ఈ యొక్క వీడియోలో చాలా క్లియర్ గా నేను మొత్తం సమాచారం అయితే తెలియజేశాను. ఆ యొక్క వీడియోని క్లియర్ గా చూడండి. ఇక్కడ ఎనేబుల్ ఫర్ డీబీటీ అని ఉన్న వారికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది. అలా ఉన్నదా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ యొక్క వీడియోని నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, పైన ఐ బాక్స్ లో కూడా ఆ వీడియోని పెడతానండి. ఆ యొక్క వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. చూసినప్పుడు మాత్రమే మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగి ఉందో లేదో అనేది తెలుస్తుంది. అలా ఉన్న వారికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. ఒకవేళ ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగి లేకపోతే ఏ రకంగా చేసుకోవాలో కూడా నేను ఆ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఆ వీడియో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. ఈ తల్లికి వందనం సంబంధించి కొన్ని టైమ్ లైన్స్ అయితే ఉన్నాయండి. అంటే కొన్ని డేట్స్ అయితే ఉన్నాయి. ఆ డేట్స్ ఒకసారి చూద్దామండి. 12/6/2025న ఈ తల్లికి వందనం సంబంధించిన లిస్టులు అయితే మీ యొక్క సచివాలయాల్లో పెట్టడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఎలిజిబిలిటీ లిస్ట్, ఇనెలిజిబిలిటీ లిస్ట్ అని చెప్పేసి 2 లిస్టులు పెడతారండి. ఎలిజిబిలిటీ లిస్ట్ అంటే మీరు తల్లికి వందనం స్కీమ్ కి అర్హులు, ఇనెలిజిబిలిటీ లిస్ట్ అంటే తల్లికి వందనం స్కీమ్ కి మీరు అర్హులు కాదు అని చెప్పేసి 2 లిస్టులు అయితే పెడతారండి. ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉండి మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగి ఉంటే ఖచ్చితంగా అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది. కానీ ఇనెలిజిబిలిటీ లిస్ట్ లో ఉంటే మీకు అమౌంట్ అయితే రిలీజ్ కాదు. సో అలాంటి వారు అయితే ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అయ్యుండి ఇనెలిజిబుల్ లో ఉండిపోతే వారు 12/6/2025 నుంచి 20/6/2025 మధ్యన మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేయొచ్చండి. ఈ గ్రీవెన్స్ మీరు సచివాలయంలో రైజ్ చేయొచ్చు. గ్రీవెన్స్ రైజ్ చేసిన తర్వాత ఆ యొక్క గ్రీవెన్సీ 21/6/2025 నుంచి 28 వరకు గ్రీవెన్సీ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఈ యొక్క వెరిఫికేషన్ లో కానీ మీకు నిజంగా ఎలిజిబుల్ అయ్యుండి ఒకవేళ మీరు పొరపాటున ఇనెలిజిబుల్ లో ఉండుంటే వారిని మళ్ళీ ఎలిజిబుల్ లిస్ట్ లో కలుపుతారండి. ఇలా కలిపిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది 30/6/2025 రిలీజ్ చేస్తారండి. ఈ యొక్క ఫైనల్ లిస్ట్ తర్వాత మీకు అమౌంట్ అనేది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం 5/7/2025 అంటే జూలై 5వ తారీఖున అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అండి. ఇక మీదట ఏదైనా అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా మన ఛానల్లో తెలియజేస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అయితే ఈ తల్లికి వందనం స్కీమ్ లో చాలా మంది ఇనెలిజిబుల్ లిస్ట్ లో ఉంటున్నారండి. వారి యొక్క ఇనెలిజిబుల్ లిస్ట్ లో ఉండడానికి గల కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాము. కుటుంబం యొక్క ఆదాయం గ్రామాలు అయితే 10,000కి మించి ఉండకూడదు, పట్టణాలు అయితే 12,000 లోపు ఉండాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రైస్ కార్డ్ అయితే కలిగి ఉండాలి, 4 వీలర్ లాంటి వెహికల్ అయితే ఉండకూడదు, అలాగే ఫ్యామిలీకి 3 ఎకరాల లోపు మాగాని గాని లేదా 10 ఎకరాల్లోని పొడి భూమి కానీ లేదా 2 కలిపి 10 ఎకరాల లోపే మాత్రమే ఉండాలి. అంతకు మించి ఉంటే వారు ఇనెలిజిబుల్ లిస్ట్ లో ఉంటారు. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ పరిధిలో 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్రాపర్టీ అనేది కలిగి ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కరెంటు బిల్ అనేది 12 నెలల సరాసరి 300 యూనిట్లు దాటకూడదు. ఈ దీనిలో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది చాలా మంది చెక్ చేసుకోండి. అంతేకాకుండా విద్యార్థుల యొక్క హాజరు 70% మించి ఉండాలి. కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు లేదా గవర్నమెంట్ యొక్క పెన్షనర్ అయి ఉండకూడదు. ఒకసారి చెక్ చేసుకోండి. వీటిలో ఏదైనా కలిగి ఉంటే మీరు తల్లికి వందనం లిస్ట్ లో ఉండరు. ఒకవేళ వీటిలో ఏది కలిగి లేనప్పుడైతే తల్లికి వందనం లిస్ట్ లో ఖచ్చితంగా కలిగి ఉంటారండి. ఒకవేళ మీకు ఇలాంటివి ఏమీ లేకపోయినా తల్లికి వందనం లిస్ట్ లో ఇనెలిజిబుల్ లిస్ట్ లో ఉంటే మీరు ఎలిజిబుల్ లిస్ట్ లోకి రావాలంటే నేను ఇంతకు ముందు చెప్పానండి, 28వ తారీఖు లోపు మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి. ఇలా గ్రీవెన్స్ అనేది రైజ్ చేసిన తర్వాత మీకు ఫైనల్ లిస్ట్ అనేది మళ్ళీ వస్తుంది. ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటే మీకు తల్లికి వందనం సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ లో మన యొక్క వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.